నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి తాను పుట్టిన గడ్డ కావలి మున్సిపాలిటీలోని పాత ఊరిలోని రైతులంటే ప్రేమ లేదా? రైతుల కోసం ఆయన ఏమీ చేయలేదా? ఈ ప్రాంతంలో ప్రతాప్ కుమార్ రెడ్డిపై స్థానికులలో ప్రేమాభిమానాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఆయన ఇప్పుడు వెళ్ళినా పాత ఊరు వాసులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలకడం అందరికీ తెలిసిందే. పట్టణంలోని ఇతర ప్రాంతాల కంటే పాత ఊరిలోనే ఎక్కువగా సిమెంట్ రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. రైతులు ఇప్పుడు ఎలాంటి సమయంలోనైనా ఎమ్మెల్యేని కలవడం, సమస్యలపై చర్చించడం కూడా గత 10 ఏళ్ల కాలంగా చూస్తున్నదే. పాత ఊరు నడివీధి పోలేరమ్మ జాతర గతంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోగా ఎమ్మెల్యే పూనుకోవడంతో స్వయంగా గత 2 ఏళ్ల కాలంగా వైభవపేతంగా గ్రామదేవత పోలేరమ్మకు జాతర నిర్వహించడం కూడా కావలి ప్రాంత వాసులందరూ గమనిస్తున్నారు. అయితే కావలి ఎమ్మెల్యే రైతుల పట్ల ప్రేమ చూపడం లేదంటూ ఈ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు నిరాధార విమర్శలతో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. పక్కనే ఉన్న జల్లంకి మండలానికి చెందిన ఒక కాంట్రాక్టర్ కొత్తగా కావలి టీడీపీ నాయకుడిగా అవతారం ఎత్తగా ఆయనకు అనుసరణలో ఈ కొందరు వ్యక్తులు రైతుల ప్రతినిధులుగా చలామణి అయ్యేందుకు ఇలా రైతుల మధ్య చిచ్చు పెట్టేందుకు దుష్ప్రచారం సాగించడం స్థానిక రైతులను నివేరపరిచింది. అయితే ఇందులో తమాషా విషయం ఏంటంటే సదరు జల్లంకి నుంచి వలస వచ్చిన తాజా టీడీపీ నాయకుడి తరఫున వకాలతో పుచ్చుకున్న కొందరు వ్యక్తులు ఇక్కడ ఒక కాలువలో గతంలోనే రైతులు స్వచ్ఛందంగా పూడిక తీర్చుకోగా దానినే ఇక్కడ ఆ నాయకుడి ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతోనే కొత్తగా పూడిక తీస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం, ఇంతవరకు అసలు విషయం బయటపడడంతో ఆభాసు పాలయ్యారు. గతంలో ఆ రైతుల తరఫున ఎమ్మెల్యే చేయించిన పనులను కూడా గుర్తు చేసుకుంటూ తాజాగా టీడీపీ కొత్త నాయకుడి ఖాతాలో వేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్న ఈ పాత్రధారుల గురించి కూడా చర్చలు సాగుతున్నాయి. స్థానిక కృష్ణబొమ్మ సెంటర్లో సమావేశమైన రైతులు ఆ టీడీపీ నాయకుడి తరఫున వత్తాసుదారుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఇక వారి మాటల్లోనే వారేమి చెప్పారో మనం ఒకసారి చూద్దాం. కాలు ఎక్కడ కూడా నాకు తెలియదు అసలు. ఎప్పుడో నాకు తెలుసు కావాలా ఇప్పుడు కాలం ఆడో తెలీదు. ఎవరికి తెలియదు, ఆడ చీరేది తెలియదు. నా పేరు శివరామరెడ్డి. ఎమ్మెల్యే గారి కాలువల గురించి, రైతుల గురించి, చెరువు గురించి ఏం పట్టించుకోవడం లేదని చెప్పడానికి వాళ్ళు ఎవరండి? మాకు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఎప్పుడు అడిగినా ఏం అడిగినా కానీ కాదనకుండా ముందు మహేంద్ర చేత ఒకసారి తొలిచాడు. ఆయనకి బిల్లు రాలేదని చెప్పిన తర్వాత ఎట్టయినా చేస్తాను ముందు ఇప్పుడు కూడా దోమని ఈ సంవత్సరం మూడు జేసీబీలు పెట్టి ప్రతి రైతుని పిలిచి మీరు దగ్గరుండి చూపించుకోమని చెప్పి నేను ప్రతి కాలువ చూపించాను. ప్రతి రోజు ఉదయం బళ్ళుకి పని చెప్పేది, టైం చూసుకునేది, వాళ్ళ మనుషులు వచ్చిందాక నేను ఉండి చూపించాము. ఆ బిల్లు వచ్చిందో లేదో మహేంద్రకి నాకు తెలియదు, కానీ పోయిన సంవత్సరం 3 బళ్ళు పెట్టాడు, అంతకుముందు 4 బళ్ళు పెట్టాడు. ఆయిల్కే 6 లక్షల రూపాయలు ఇచ్చాడు మా ముందరిని. మేము వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ నాయకుడు, ఎమ్మెల్యే గారు వాళ్ళ సహకారంతో చేస్తున్నారు. మేము అడిగితే లేదంటే మేము రైతులు తోకుంటున్నాము, కానీ మాకు ఎవరు వచ్చి చేసిన వాళ్ళు లేరు. చేస్తే ఎమ్మెల్యే గారు చేయాలా, లేకుంటే మేము చేసుకోవాలా. అంటే మాకు ఆ అవసరం లేకుండా పోయింది. ఎప్పుడు అడిగినా కానీ మెయిన్ కాలువలు మాత్రం చేయాలనేసరికి ఎమ్మెల్యే గారు చెప్పంగానే మహేంద్ర బళ్ళు పెట్టించాడు. వాళ్ళకి బళ్ళులు వచ్చినాయో లేదో మాకు తెలియదు. చిన్న కాలువలు మాత్రం మేమే దూకుంటున్నాము. రైతులు ఎకరాకింత వేసుకొని ఎవరి కాలువ వాళ్ళు దూకుంటున్నాం. మెయిన్ కాలువలు మాత్రం బళ్ళు పెట్టే అలసింటే వాళ్ళే. ఎవరో రాజకీయ ఎలక్షన్ ముందు ఎవరెవరు నాయకుల కాడికి పోతారు, వాళ్ళు ఎప్పుడన్నా పొలాల్లోకి వచ్చారా, కాలువల మీదకి వచ్చారా, చెరువు మీదకి వచ్చారా, ఎప్పుడు వాళ్ళు వచ్చారు? ఎవరు వీళ్ళందరూ రైతులే. మీరు చెప్పే పేర్లు గల్లోళ్ళు ఎప్పుడు మాకు కనపడలేదు. నేను 15 ఏళ్ళ నుంచి నేను చెరువు మీద ఉంటున్నాను, చెరువు ప్రెసిడెంట్గా ఉన్నాను. అంటే అధికారికంగా కాదు, రైతు ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను చూసుకుంటున్నాను. ఇవాళ తుమ్మెత్తాలన్నా తుమ్మెత్తకూడదన్నా ఎవరికి పారడం లేదు. వృధాగా పోతే మళ్ళా వీళ్ళకి వెనక చిక్కిన వాళ్ళకి పండదని వాళ్ళని సముదాయిస్తా జాగ్రత్తగా వేసుకోండి అని వాళ్ళకి చెప్పుకుంటున్నామే. కానీ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏమి అందరూ వాళ్ళకి తెలియదు కదా, ఉద్యోగస్తులకి తెలియదు ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంత పొలం వేస్తున్నారు, ఏ పొలానికి ఎప్పుడు నీళ్లు కావాల్సింది, ఇదంతా వాళ్ళకి తెలియదు. కానీ మనకు తెలుసు కాబట్టి ఏ కాలంకి నీళ్లు కావాలా, ఏ కాలంకి పని లేదు, ఏ కాలం వృధాగా పోతున్నాయి అనేది చూసుకొని అబ్బాయి మీరు వృధా చేసుకుంటే రేపు పొద్దున వెనక్కి చిక్కిన వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి కావాల్సింటే ఒక తూము కంట్రోల్ తప్పింది, ఊడిపోయి ఉంది.
దాన్ని కూడా మేము కట్టేసి చేస్తామంటే కట్టేసి చేస్తే విపరీతంగా ఎత్తారు కావాలా వృధా పోతాయి. వెనక చిక్కిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఒక ఎకరాకు 30,000 ఖర్చు పెట్టాలి. 30,000 ఖర్చు పెట్టి రేపు ఒక తడితోటి నష్టపోయాడంటే రైతు ఎవడైనా రైతే కదండి. మేము వాళ్ళ కోసం మేము బాధపడుతున్నాం. అందరూ కూడా కలిసే ఉన్నాం. మేము ఎవరు ఈ రైతులు ఎవరు కూడా నన్ను ఏమైనా నువ్వు ఇట్లా చేసామని అన్నోళ్ళు లేరు. నేను ఎవరు అడిగినా కానీ అటువంటిప్పుడు ఈ ఎలిగేషన్ ఎందుకు వచ్చింది? ఏదో చిన్న కాలంలో తూకుంటుంటారు, ఎవరో ఎక్కడికో పోయి ఎలక్షన్ టైం కదా చెప్పుకుంటుంటారు. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏదన్నా తప్పుంటే వీళ్ళందరూ రైతులే. ఇప్పుడేమో నా వాళ్ళే కాదు కదా, అందరు రైతులు. రైతుల పరంగా నా వాళ్ళు. నేను వెంకటరమణారెడ్డి, టాటా వెంకటరమణారెడ్డి. ఆ కాలువ కింద కూడా నాకు కూడా భూమి ఉంది. కాలువ సరిగ్గా ఈ మధ్య సరిగ్గా పారపోయే వరకు రైతులను కలిసి కాలువ దవ్వుకొని చేసుకోవాలని అందరికి ఎక్కడ వసూలు చేసుకుంటున్నారు రైతుల కాడ. ఈ కార్యక్రమం ఇట్లా జరిగిందని మాకు తెలియదు. మాకు ఇదే చెప్తే తెలుస్తుంది. నా పేరు సుధాకర్ రెడ్డి. అన్ని కాలువల కింద నాకు పొలం ఉంది. గత 4 సంవత్సరాల ముందు నుంచి కూడా ఏ సమస్య వచ్చినా గెలిచిన కొనుక్కొని ఎమ్మెల్యే గారిని పిలిచి ఎప్పుడు చెరువు కాడికి వస్తున్నాడు, చేస్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. 2 సంవత్సరాల నుంచి మేము కాలువలు చూపిస్తున్నారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అందరూ అడుగుతున్నారు. అడిగినప్పుడు మహేంద్ర యాదవ్ గారికి చెప్పి, మహేంద్ర నువ్వు ఎన్ని కాలువలైన బాధ్యత నువ్వు తీసుకో, నువ్వు తవ్వు, నేను ఉన్నాను వెనక అని చెప్పి మహేంద్ర ద్వారా గత 2 సంవత్సరాల నుంచి తవ్వించాడు. పోయిన సంవత్సరం దాదాపు 10 లక్షల రూపాయల దాకా ఎస్టిమేషన్ అయ్యి ఉంది. అది డబ్బులు ఇచ్చారో బిల్లు వచ్చిందో లేకపోయినా అతను సొంత డబ్బులతోనే చేస్తున్నాడు. ఈ రోజున కావేరి కృష్ణారెడ్డి ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఏదో ఒక 5,000 10,000 పెట్టి నేను తవ్విస్తాను ముందని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2-3 ఉంటే వాళ్ళకి వంత పాటం తప్ప ఆయన ఇన్నేళ్ళ నుంచి ఎప్పుడన్నా ఏమన్నా చేసి ఉండాడా? అసలు కాయల పొలం కాలువలన్నీ ఆయనకి తెలుసా? ఎప్పుడన్నా తిరిగి ఉండాడా కాయల పొలంలో? చెప్పనండి. ఆ ముగ్గురు కూడా ఏ రోజు పోయిన సంవత్సరం 10 లక్షల రూపాయలు తవ్విస్తే ఆ ముగ్గురు, ఆ శ్రీనివాసులు రెడ్డి, భాస్కర్ రెడ్డి అనే ముగ్గురు ఏ రోజున కాలువ గురించి పట్టించుకున్నారా? ఏడో రోజున వచ్చి ఉండారా? ఈ రోజు ఎలక్షన్ వచ్చిందని మెప్పు కోసం ఆయన దగ్గరికి పోయి ఏదో నువ్వు రాయ్యా, నువ్వు చూద్దురా అని చెప్పడం తప్ప ఆయన ఏం చేసింది లేదు. ఇప్పుడు అంతవరకు ఎలక్షన్ కాబట్టి నేను చేస్తానని చెప్పి ఉన్నా చెప్పుండొచ్చు అంతవరకే. కానీ 10 లక్షల రూపాయలు పోయినసారి పెట్టుకున్న మహేంద్ర యాదవ్ గారు ఎవరన్నా ఇచ్చారో అని అడగండి. అంతకుముందు సంవత్సరం తవ్విచ్చాడు. జాగర్ల కానించి మొత్తం మేము ఉన్నాం ఆ రోజు. కాదు పెద్ద, ఈ సంవత్సరం ఆయన దోవిచ్చాడా లేకపోతే మీరు ఇంకా వాళ్ళు దండుకుంటున్నారు ఎకరాకి. ఈ కాలువ కింద కూడా మాకు పొలం ఉంది. పొలంలో మా చేంజ్ చేస్తున్నాడు వేరే వాళ్ళు. తలా ఎకరాకి 1000 రూపాయలు వేసుకొని చెప్పి వాళ్ళకి చెప్పుండాం. వాళ్ళు దండుతున్నారు కొంతమంది. కానీ ఈ రోజున ఆయన పేరు అడ్డం పెట్టి వీళ్ళు ప్రచారం చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ పేరేనా? టాటా భాస్కర్ రెడ్డి. నేను వాకా శ్రీనివాసరెడ్డి. మంగళవారం చెప్తాను, అంటే పోకుండా ఎందుకు ఇచ్చా అంటాడు కదా. మంగళవారం ఉదయం పోయి వాస్తవము ఆయన అడిగితే తొలగించుకోమన్నాడు. ఆయన ఏం డీటెయిల్స్ ఏం అడగలేదు. తర్వాత వచ్చేసాను. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అతను వాకా శ్రీనివాసరెడ్డి దానికి ఆయన తొలగించుకుంటుండేడు. ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పోయిన సంవత్సరం కూడా మహేంద్ర అడగాల వేయించాడు. కనీసం ఆ కాలం గురించి పడుచుకునే వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. మొత్తం మహేంద్ర సొంత డబ్బులతోటి మన వెనకున్నాడు కదా ఆయన రామరెడ్డి అన్న తీసుకొని వచ్చి అన్ని పెట్టి చేయించాడు. ఎవరు డబ్బులు చేయించింది వాళ్ళ మొత్తం మహేంద్ర డబ్బులే. ఈ సంవత్సరం ఇంకా తల స్టార్ట్ చేస్తారు. తలా 1000 రూపాయలు ఎక్కడ వేసుకుని ఆల్రెడీ తీశారు అని చెప్తున్నారు. పై పక్క మాది రోడ్డు పట్టం చేతి పక్క 1000 రూపాయలు. ఈరోజు ఇక్కడ అందరూ రైతులందరూ పాతూరులో ఉన్న ప్రతి ఒక్క రైతు పెద్దలు అందరూ కలిసి సమావేశం అవడానికి గల కారణం, ఒక మీడియాలో ఒక చిన్న కథనం పెట్టారు బ్రేకింగ్ న్యూస్లో. దాని మీద వివరణ ఇచ్చేదానికోసంగా పెద్దలందరం కూడా ఇక్కడ రైతులందరం కూడా సమావేశం పరచడం జరిగింది. దానిలో ఏమని చెప్పారంటే పాతూరు మీద రైతుల మీద గౌరవ శాసనసభ్యులు గారికి ప్రేమ ఎక్కడా అని పెట్టారు. దానికోసంగా ఇక్కడ అందరూ రైతులందరం వాళ్ళతో పాటు మేము కూడా మా కౌన్సిలర్ ఇన్ఛార్జీలు కూడా ఆ రైతులతోటి కలిసి దానికి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము.
పాతూరులో కానీ కావలి టౌన్లో రైతు బిడ్డ పాతూరు ముత్తు బిడ్డగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి పేరుంది. దానికి అసూయపడి ఏదో ఇలాంటి రాతలు రాయాలని అనుకోకూడదు. ఎందుకంటే రైతులు ఏ రోజు వెళ్ళి అడిగినా ఎమ్మెల్యే గారి చెరువుకి కావలి చెరువుకి ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని నీళ్లు తేవాలి, మనందరికీ పండించాలి. నియోజకవర్గం అంతా అదే ఉద్దేశం ఎమ్మెల్యే గారికి. కాకపోతే కావలి పట్టణం, కావలి చెరువు మీద, కావలి కాలువల మీద ఎమ్మెల్యే గారికి ఎంత ప్రేమ ఉందో రైతులందరూ ఇప్పుడు చెప్పారు. అదేవిధంగా ఎవరినైనా కనుక్కోమను. గత అంతకుముందు కాలంలో ఉంటే ఇక్కడ రైతు పెద్దలుగా ఉన్న శంకరబాబు రెడ్డి కానీ అన్న కానీ కొంతమంది వాళ్ళ టీం అంతా కలిసి వాళ్ళు కాలువలు తవ్వించారు, వాళ్ళు బ్రిడ్జిలు కట్టించారు, వాళ్ళు చేశారు. కానీ దాని తర్వాత గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క సంవత్సరం ఫోటోలతో సహా ఉన్నాయి. ఎక్కడ ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోవాలా. ఆఫీసులో కావాలంటే చూసుకోమని చెప్పండి. ప్రతి సంవత్సరం రైతులు రాగానే ఇక్కడ పాదూరులో ఆ పనులు చేసే ఉద్దేశంతో మహేంద్ర రైతులందరిని పెట్టుకొని ఎన్ని కాలువలు ఉన్నాయో, ఏ కాలువైనా ఎక్కడి దాకైనా సర్వపాలెం అముదాలు తిన్ని ఇక్కడంతా రైతులకు చెప్పి తవ్వించమని నాకు చెప్పాడు. నేను కూడా పెద్దలు రైతులు ఉంటే ఎక్కడ వాళ్ళు చేసుకునే పనిని వాళ్ళకి జేసీబీలు చెప్పేవాళ్ళమి, వాళ్ళు తవ్వించుకునేవాళ్ళు. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఏ కాలమైనా తవ్వించింది గౌరవ ఎమ్మెల్యే గారు. ఇది వాస్తవం. ఇది అవునా కాదు ఎవరినైనా అడగ మన కావుల్లో. ఊరినే ఎమ్మెల్యే గారి ప్రేమ ఎక్కడుందో అందరిని అడిగితే చెప్తారు. పాతూరులో ఇక్కడ ఈ సెంటర్ కానీ ఏ రోడ్డుని అడిగినా చెప్తారు ఎమ్మెల్యే గారు పాతూరుకి ఏం చేశాడు అనేది. అదేవిధంగా కావలి టౌన్ రైతుల కోసం నిరంతరం ఇప్పుడు రైతులంతా చెప్పారు. ఇంకొకటి నిన్న కాలువ అనేది వాళ్ళు 1000 రూపాయలు ఎకరాకు 1000 రూపాయలు వేసుకొని వాళ్ళు తవ్వించుకుంటున్నారు. వాళ్ళు ఏడబోతాంలే ప్రతిసారి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఎందుకు, మనం వేసుకుందాము, కాకపోతే అప్పుడు అడగదాము ఎమ్మెల్యే గారిని పాపం వాళ్ళు పోతే కాదనేది ఏం లేదు అనే ఉద్దేశంతో ఉన్నారు తప్పితే ఇక్కడ అసలు ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి కాలువలు తవ్వకుండా పోలా తవ్వుతానే ఉన్నారు. ఏ రోజు కూడా పార్టీలు ఎమ్మెల్యే గారిని నేను చేసుకున్నా అని చెప్పుకోవడం కానీ మా సోదరుడు చెప్పాడు ప్రసాద్ ఏ రోజు ఇలా చేసాము అని ఎమ్మెల్యే గారు చెప్పుకుందలా, నన్ను చెప్తే నేను చెప్పుకుందలా. మేమందరం ఒక కుటుంబం లాగా ఉంటాం. ఇక్కడ పాతూరులు అంటే రైతులం కానీ ఉన్న జనాలందరం కూడా ఒక కుటుంబం లాగా ఉన్నాం. ఈ రోజుకి అంతే, మళ్ళా కూడా అంతే, ఎప్పుడు ఉండదు. దయచేసి ఇలాంటి లిటిగేషన్లు పెట్టే వ్యక్తులంతా కూడా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మేమందరం కూడా ఒకే కుటుంబం లాగా ఉండేదానికి పాతూరులో మేము అలవాటు పడున్నాం. కులాలు మతాలకి అతీతంగా రైతులు కానీ అందరం ఒకరికొకరమి కలిసిమెలిసి ఉంటున్నాం. ఈరోజు కొత్త ఆచారం తేవద్దు. ఇక్కడ కొత్తగా లిటిగేషన్లు పెట్టే పద్ధతి తేవద్దు, అవసరం లేదు. అది ఎవరైనా పని చేసే ఉద్దేశం ఉంటే చేయొచ్చు, చేసుకోమను. కానీ ఇట్లా మీడియాలో వాళ్ళు చేయలేదు. సార్ ఏ రోజైనా ఎమ్మెల్యే గారు వచ్చి ఏ రైతు కాడ నేను కాలువ తీపిచ్చాను అని ఏ రోజైనా చెప్పాడయ్యా? ఏ రోజు కూడా చెప్పలా. అలాంటి సౌమ్యుడు, అలాంటి సంస్కృతి ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే గారు. రెండోది పాతూరు అభివృద్ధి అంటే ఇక్కడ చూస్తే చెప్తుంది, మాటలు కాదు కదా. అభివృద్ధి ఏం జరిగింది అనేది చెప్తారు. పాతూరులో కానీ ఇక్కడ కానీ అంతా. అయినా ఎప్పుడు మా పెద్దలు కానీ ఎవరు కానీ మేమెవరు అలా చెప్పుకోలేదు, అవసరం రాలేదు. అలాగుండా అందరం కలిసిమెలిసి ఉంటాం, అందరం కూడా అలాగే ఉంటామని. అదేవిధంగా పాతూరులో మా ఎమ్మెల్యే గారు వచ్చిన ఎవరినైనా కానీ అందరినీ అలాగ ఆప్యాయతగానే నా సొంత పుట్టిన ఊరు, నా పుట్టిన ఏరియా అని అందరితో అభిమానంగా కుల మతాలకు అతీతంగా అన్న మామ అంటూ పోయే వ్యక్తే కానీ అవునో కాదో మీడియాలో కాదు ఏ ఇంటికైనా ఎంక్వైరీ చేసుకోవాలి, వాస్తవం చెప్తారు అని. ఇలాంటివన్నీ వద్దు, అందరం కలిసిమెలిసి ఉండే ఉద్దేశంతో ఏమున్నాం. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేసీబీకి ఇక్కడికి చేసినటువంటి మా పెద్దలందరికీ, పత్రికలందరికీ ధన్యవాదములు. గతంలో
మహేంద్ర స్వామి కాలువలు తెప్పించేప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం కాలువలు తెప్పించినప్పుడు కూడా డీజిల్ని అప్పుపట్టి తర్వాత ఆయన ఇచ్చినప్పుడు నేను తీసుకున్నా. జేసీబీ మొత్తం కూడా నంబర్లో బిల్లులు ఇప్పుడు కూడా మా దగ్గర అకౌంట్ ఉంది. ఇంతకుముందు ఏ నాయకుడు కాలువల మీదకి వచ్చింది కానీ చెరువుల నీళ్ళు కానీ చూసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్క నాయకుడు ఫోటో తీసుకోవటం, మేము పని చేస్తాం, మేము సహాయం చేస్తాం, కరెంటు పోల్లు బాగాలేదు, ఈది రేట్లు బాగాలేదు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతంలో 5 ఏళ్ల నుంచి చెడిపోయారు వీళ్ళందరూ కూడా మాకు అర్థం కావట్లేదు. అట్లానే రైతులు ప్రతి ఒక్క రైతు కూడా ముందుకొచ్చి కావ్యకృష్ణాడి చేసింది చెప్పాలి కదా, చెప్పానండి. ఇక్కడున్న అందరూ పాతూరు రైతులు కానీ మా బంకోతలు ఉండే రైతులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఏ ఒక్క రైతు కూడా దాన్ని ఖండిస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుకుంటే మా సందర్భంలో పెట్టుకుంటున్నాం, లేదా ఎమ్మెల్యే ద్వారా మహేంద్ర స్వామి చేస్తున్నాడు. మహేంద్ర స్వామికి ఇప్పుడు వరకు కూడా 2 సంవత్సరానికి బిల్లులు రాలా. అయినా దానకరుణుడు కాబట్టి రైతుల కోసం సహాయం చేసి ముందు చేపించేసిన వచ్చినప్పుడు తీసుకున్నాం, లేకపోతే లేదని రైతులు వాళ్ళు చేస్తున్నాడు. పాతూరు కోసం ఎమ్మెల్యే ఆదేశాన్ని చేస్తున్నాడు. అంత తప్పించి ఏ నాయకుడు కూడా చేసిన వాళ్ళు లేరు. ఏ పార్టీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఎంతవరకు. ఇప్పుడు వచ్చి విలేకరులో దీంట్లో పేపర్లో వేసుకుని ఏది లబ్ధి పొందాలని చూడటమే కానీ ఇక్కడ పాతూరులో అంత సినిమా లేదు. ఏ ఒక్కడు కూడా పాతూరు రైతులు కానీ పాతూరు నాయకులు కానీ మొత్తం కూడా ఆ ఎమ్మెల్యే గారు అంత తోటే ఉన్నారు. ఇది అందరికీ జగమైన సత్యం. ఇదేదో బురద జల్లాలని మాట్లాడటం కానీ అంతకన్నా ఏం ఉపయోగం లేదు. ఎన్ని మాట్లాడకుండా కూడాను ఇది మేము నమ్ముతున్నాం. పేరు ప్రసాద్. ప్రసాదా? ఇప్పుడు కావ్యకృష్ణారెడ్డి పాతూరు రైతులను ఆదుకున్నారని చెప్పి ఒక వార్త ఒకటి వచ్చింది. అది అంతా అబద్ధము. మేము రైతులవి తలారంత వేసుకొని మా కాలువ మేము లోడించుకుంటున్నాము. ఎవరు 5 వేసులు ఇచ్చింది లేదు, ఎవరి కాడ మేము తీసుకోలేదు. మేము రైతులుగా సొంత డబ్బులు వేసుకొని చూపించుకుంటున్నాం మా కాలువని. అంతేగాని గతంలో కూడా మహేంద్రే ఇచ్చి మాకు లోడిచ్చాడు. కానీ ఏ రాజకీయ నాయకుడు మాకు 5 బేసులు ఇవ్వాల. మాకు మహేంద్రే లోడించుకుంటున్నాం, మహేంద్ర చేతే లోడించుకున్నాం. పోయినసారి కూడా ఎండ్లకాలం కూడా మహేంద్రే లోడించాడు మాకు. కాదులే, ఎమ్మెల్యే గారు ఒక పాత్ర పుట్టి ఇక్కడ ఆయన చేసింది ఏం లేదు. కాడ దాకా మేము పోలా, ఎమ్మెల్యే కాడికి మేము పోలా. ఎమ్మెల్యే కాడికి పోయి ఉంటే మేము తలారంత రైతులు డబ్బులు వేసుకొని ముందు పోదాము అనుకొని రైతులు డబ్బులు వేసుకొని లోడించుకుంటున్నాం. ఎమ్మెల్యే కాడికి ఈరోజు పోదాం అనుకుంటున్నాం మేము. ఇంతలోకి ఈ తప్పుడు పరిచారం పేపర్లు వేసేసి ఇట్లా చేసి ఉండరు. కావ్యకృష్ణ దగ్గర పోయారు మీరు? ఎవరు పోలా. ఆయన భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అసలు ఎట్టు తెలియదు మాకు. మేము మటుకు సొంత డబ్బులు వేసుకొని మేము ఇలా కాలువ చూపించుకుంటుంటే తప్పుడు ప్రచారంగా చేసేది. మేము మా ఎమ్మెల్యే గారి కాడికి పోలేదు. మేము ఈ రోజు పోదాం అనుకుంటున్నాము. ఇంతలోకి ఇట్లా చేశారు అంతే. కృష్ణారెడ్డి దగ్గరికి కృష్ణారెడ్డి సంవత్సరం మాకు పంట కాలువలకి ఉన్న ఇబ్బంది ఉంటే రైతులందరూ కలిసి ఎమ్మెల్యే గారిని మహేంద్ర యాదవ్ గారిని కలవడం జరిగింది. వారు మహేంద్ర స్వామి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తిగా క్లీన్ చేయించారు. ఈ సంవత్సరం అలాగే అనుకుంటున్నటువంటి తరుణంలో రైతులందరూ ప్రతిసారి స్వామికి కానీ ఎమ్మెల్యే గారికి మనం బర్డెన్ ఇవ్వకూడదు, మనందరికి పొలాలు ఉన్నాయి కాబట్టి ఎకరాకి 1000 రూపాయలు వేసుకొని మనమే క్లీన్ చేయించుకుందాం అన్నారు. అలాగే నా దగ్గర కూడా పొలం ఉంటే 1000 రూపాయలు తీసుకెళ్లారు. ఆ ప్రకారంగానే జరుగుతుంది. కానీ ఇవన్నీ అవాస్తవాలని నేను నమ్ముతున్నాను. మన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద పాత ఊర్లో కొందరు అవాస్తవమైన విషయాలతోటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదో కావలి పాత ఊరు రైతాంగానికి మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏమీ చేయటం లేదు అని చెప్పేసి అవాస్తవమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అవన్నీ కూడా అవాస్తవాలు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన పుట్టి పెరిగిన ఈ స్థలంలో పాత ఊరిలో ఆయన నా పాత ఊరికి ప్రజానికానికి నా రైతాంగానికి నేను ఏమైనా చెయ్యాలా, ఎవరైనా వచ్చి నన్ను అడిగినా అడగకపోయినా కానీ కాలువలు కానీ చెరువులు కానీ అన్నీ కూడా తవ్వించి ఆయన వాటి అభివృద్ధికి కూడా చాలా ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పాత ఊరిని ఎంతో అభివృద్ధి కూడా చేశారు. ఆయన కొన్ని సొంత నిధులతో కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మధ్య ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి ఆ కండిషన్ కాలువను కానీ అటువంటి అన్నీ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన సొంత నిధులతోనే తవ్వించడం జరిగింది. అలాగే కావలి చెరువు నుండి నీటిపారుదల కాలువలన్నీ కూడా ఆయన సొంత మిషన్లతోటి తవ్వించడం కూడా జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి అదేవిధంగా కూడా చేసి రైతులకు అందరికి కూడా సమృద్ధిగా నీళ్లు అందించి రైతుల యొక్క ప్రతి ఒక్క ఎకరాన్ని కూడా తడిపి అందరూ కూడా పంటలు పండించుకునే విధంగా చేయడం కూడా జరిగింది. ఈరోజు రాజకీయ కక్షతోటి తెలుగుదేశంలోని కొంతమంది
చోటా నాయకులు ఇటువంటి అబద్ధపు విషయాలని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండే ఈ రైతాంగం అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాము. కావలిలోనే మన శాసనసభ్యుల వారు అన్ని విధాలా కూడా పాత ఊరు నుంచి ఎవరు వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టినా కానీ నేరుగా ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నా ప్రజలు, నా పాతూరోళ్ళు, నా బంధువులు, నా అనేవాళ్ళు వచ్చారు అని చెప్పేసి ముందు ఎంతమంది ఉన్నా పక్కన పెట్టి వాళ్ళందరికీ కూడా మీరు వచ్చిన సమస్య ఏందని చెప్పేసి తెలుసుకొని ఇమీడియట్గా ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఈ తెలుగుదేశం నాయకులు చిల్లర రాజకీయాలు కానీ చేస్తే వాళ్ళకి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ గుణపాఠం తెలియజేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.